చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఏపీలో ఉండట్లేదు. ఈ ముగ్గురి శాశ్వత నివాసం హైదరాబాద్. ఈ 15 నెలల కాలంలో చంద్రబాబు 71, నారా లోకేష్ 77, పవన్ కళ్యాణ్ 100 సార్లకి పైగా ప్రజాధనంలో స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరం టు హైదరాబాద్ తిరిగారు. కారుమూరు వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ గారు అసలు ఎక్కడ ఉంటున్నారో మీ అందరికీ తెలుసా? ఆంధ్రప్రదేశ్లో ఉండట్లా. వీళ్ళ శాశ్వత నివాసం చంద్రబాబు నాయుడు గారిది జూబ్లీహిల్స్ హైదరాబాద్, నారా లోకేష్ గారిది జూబ్లీహిల్స్ హైదరాబాద్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది మాదాపూర్ అండ్ ఫామ్ హౌస్ హైదరాబాద్. వీళ్ళు ఈ 16 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు 71 సార్లు హైదరాబాద్ టు గన్నవరం స్పెషల్ ఫ్లైట్స్ లేదా స్పెషల్ హెలికాప్టర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్ ఆర్ స్పెషల్ హెలికాప్టర్ మాదాపూర్ టు ఏదైతే గన్నవరం అంటే హైదరాబాద్ టు గన్నవరం. సేమ్ నారా లోకేష్ 77 సార్లు, చంద్రబాబు నాయుడు గారు 71, నారా లోకేష్ 77, పవన్ కళ్యాణ్ 123 సార్లు. ఇది హైదరాబాద్ టు గన్నవరం. వాళ్ళ డబ్బులతో తిరగల, ప్రజల డబ్బులతో, ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా. ఒక మంత్రికి స్పెషల్ హెలికాప్టర్, ఉప ముఖ్యమంత్రికి స్పెషల్ హెలికాప్టర్. ఉప ముఖ్యమంత్రి ఆల్సో మంత్రి. మామూలుగా అయితే ముఖ్యమంత్రికి ఉంటుంది స్పెషల్ హెలికాప్టర్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఈ హెలికాప్టర్లకు సంబంధించినటువంటి ఖర్చు నెలకి 1,44,00,000 అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6,37,00,000. 1,44,00,000 ఎక్కడ, 6,37,00,000 ఎక్కడ? 6.5 కోట్లు దాదాపుగా నెలకి. మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు, రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వడానికి డబ్బులు లేవు, రైతులకు యూరియా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రాదు. కానీ వీళ్ళు మాత్రం స్పెషల్ ఫ్లైట్లకి నెలకి 6,37,00,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అసలు ఈ డబ్బులు పెడితే కొత్త మెడికల్ కాలేజ్ వచ్చేసింది, అసలు కొత్త హెలికాప్టర్ కొనొచ్చు ప్రభుత్వమే నెల నెల వీటికి చెల్లించేటటువంటి రెంట్తో. అసలు వీళ్ళకి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులా వీళ్ళు? లేదు తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారా? ఇప్పటికీ సొంత ఇల్లు ఇక్కడ లేదు, అక్కడే ఉంటారు. అక్కడి నుంచి అప్ అండ్ డౌన్, తెలంగాణ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తాను ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్. ఎంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా? మీరు పొద్దునే సాయంత్రం రండి, మీ ఇష్టం, మీ డబ్బులతో తిరగండి. దయచేసి ప్రజలు కూడా గమనించాలి ఏ విధంగా వీళ్ళు దుబారా చేస్తా ఉన్నారు. 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఏ పథకం ఇవ్వకుండా కాంట్రాక్టులకు దోచిపెట్టడం 100 కోట్లు అంటే అమరావతిలో రోడ్డు వేయడానికి కాంట్రాక్టర్కి ఇంత ఖర్చు. ఏమన్నా బంగారం ఏమన్నా డైమండ్స్ దాంట్లో ఏమన్నా రోడ్లో ఏమన్నా పరుస్తారా? నేషనల్ హైవేలు వేయడానికి 22 కోట్ల రూపాయలు అయిపోతుంది. మీరు 100 కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు అంటే కాంట్రాక్టులకు విచ్చలవిడిగా దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. సో ఏ విధంగా ఈ ప్రభుత్వం దుబారా చేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు శాశ్వత నివాసాలను హైదరాబాద్లో ఏర్పరచుకొని తెలంగాణలో ఉంటూ ఆంధ్రప్రదేశ్కి విజిటింగ్ గా వస్తూ ఇక్కడంతా సొమ్మంతా ఎలా దోచుకుపోతున్నారో ఒకసారి గమనించమని చెప్తా ఉన్నాం.